నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటపడడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం. మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 2025 జరుగుతున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్. సో డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట, ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది. ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు, 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్న 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. మేడం కుంభరాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో ఒకసారి. కుంభరాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే అందరికీ తెలిసిన ఒక విషయం ఏలినాట్స్ అని ఉందని. అలాగే 2nd రాహు ఉన్నాడు, మనకి ఏంటంటే 12th వీనస్, అలాగే 11th 7th లార్డ్ వస్తున్నాడు అనమాట. సో తప్పక వీళ్ళకు కూడా బాగుంటుంది. ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ చూడండి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి ఫైనాన్షియల్ అంటే ప్లస్ పాయింట్స్ అనమాట, పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో తప్పక బాగుంటుంది అని చెప్పాలన్నమాట దేంట్లో ఫైనాన్షియల్ విషయంలో. ఎందుకంటే ఏలినాట్స్ అని అనేది ఎప్పటికైనా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక తప్పక ఖర్చులు అనేవి ఇంకా తప్పవు. అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉండదు, అందుకని ప్రతికూల పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే శుక్రాచార్య ఆయన ఇప్పుడు 28th డిసెంబర్కి శనితో పాటు అంటే కుంభంలోకి వెళ్తున్నారనమాట. సో అప్పుడు కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉండదు, కొంత ప్రతికూల పరిస్థితి అనేది ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకోవాలి అని శ్రమ పడే వాళ్ళకి అంటే పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళకి నేను చెప్పేది కొంతవరకు మంచి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయినా కూడా
ఎందుకు అలా అవుతుందో అంటే ఏంటంటే కట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కనుక, సో ఎందుకు అలా అవుతుందో తెలీదు. సో బేసికలీ వ్యక్తిగత జాతకం అనేది చూసుకుంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ శ్రమ అనేది చాలా అధికం, బాధ్యత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఏంటి కుటుంబ పరంగా కొంత మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే మనకి 8లో కేతు ఉన్నాడు. సో ప్రాపర్టీ ఇష్యూస్ కొంచెం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్, కోర్టులో ఉన్న వాళ్ళకు కూడా తీర్పు అనేది కనిపించదన్నమాట. కానీ సెకండ్లో రాహు ఉన్నాడు కనుక తప్పక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ విపరీతమైన లాభం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో. సో అదొక్కటి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే సెకండ్లో మనకి జూపిటర్ అయ్యారు. ఆయన 2nd and 11th Lord జూపిటర్, ఆయన 4th ఉన్నాడు కనుక తప్పక ఫైనాన్షియల్లో సేవింగ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. అందుకే ఇందాక చెప్పాను కదా, బిజినెస్ విస్తరిస్తుంది. ఏదైనా ఏంటంటే మనం చేసే పనిలో లాభం వస్తే కదా సేవింగ్స్ కూడా ఉంటాయి. సో ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నప్పటికీ బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. 3rd హౌస్ని చూస్తున్నట్టే అంటే క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అలాగే బిజినెస్లో విస్తరింపు అంటే సైడ్ బిజినెస్ పెడదాము, ఇది పెడదాము అవన్నీ ఆలోచన, అలాగే ఆపర్చునిటీస్, అలాగే ఏంటంటే మనకి పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ ఫారినర్స్తో ట్రేడ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ బిట్ కాయిన్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు కొత్త ట్రేడింగ్ అన్నీ వస్తున్నాయి కనుక దాంట్లో బాగుంటుంది. వీళ్ళు కూడా గోల్డ్ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే గోల్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా. సో దాంట్లో కూడా వీళ్ళు లాభాలు చూస్తారు. మంచి ఏంటంటే బెటర్ ప్రాస్పెక్ట్స్ దిస్ మంత్ దాన్ ప్రీవియస్ మంత్స్ అని చెప్పుకోవాలి. అండ్ సంవత్సరం కూడా కొత్త సంవత్సరం కూడా వీళ్ళకి బాగుంటుందన్నమాట. శని ఎందుకంటే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు కనుక వీళ్ళకి చేసే పనిలో కూడా కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. శ్రమ అనేది ఎస్పెషలీ చాలా చాలా అధికమైనప్పటికీ కూడా కొంతవరకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలాగే కెరియర్ పాత్లో కూడా ఏంటంటే వీళ్ళకి కొంతవరకు విస్తరింపు అనేది కనిపిస్తోంది కనుక బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూస్ వస్తాయి తప్పక. సో మళ్ళా వ్యక్తిగత జాతం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి. వీళ్ళు తప్పక ఏంటంటే హెల్త్ మీద ధ్యాస పెట్టడం చాలా చాలా మంచిది. ఎస్పెషలీ పర్సనల్ డెవలప్మెంట్, ఒక ధ్యానం చేసుకోవడం కానీ, మంత్రం జపం ఇలాంటివన్నీ చేసుకుని, అలాగే ఏంటంటే డయట్ ఫాలో అవుతూ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్, హెల్త్ చూసుకుంటూ ఉంటేనే ముందుకు సాగడం అనేది ఈజీ అవుతుంది. తప్పక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే కనుక, శని అనుగ్రహం కావాలి అంటే సోమవారం మనం రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగే ఏంటంటే మనం గుళ్ళోకి వెళ్ళి శివుణ్ణి కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే కుటుంబ పరంగా శివుడు, పార్వతి అంటే గణపతి అందరూ ఉన్న ఒక పటం పెట్టుకుని కొలవడం అనేది మంచిది. ఎందుకంటే కుటుంబ పరంగానే ఎవరైనా పైకి రావాలని చూసుకుంటారు కనుక, అందరూ అనుగ్రహాలు కావాలి కనుక తప్పక ఇది చేసుకోవాలి. అలాగే శనివారం తప్పక దానం ఇవ్వడం చాలా మంచిది. అంటే ఏం దానం ఇవ్వాలి? నల్ల నువ్వులు, ఒక నల్ల మేకు, ఒక నల్ల గొడుగు, లేకపోతే ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి చెప్పులు కూడా దానం ఇవ్వచ్చు. అన్నదానం కన్నా మించిన దానం లేదు. సో అన్నదానం చేయడం కూడా చాలా ఉత్తమం అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు మీరు చేసే పనిలో ఊరట కలిగి ముందుకెళ్ళే ప్రసక్తి అనేది కనిపిస్తుంది. అలాగే పాత్ అనేది కనిపిస్తుంది కనుక తప్పక చేయండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు. అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అనమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి, ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు. జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే
ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి, తుల్యంగా చూసి, అంటే ఏంటి, బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము, దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట, ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం పట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట, తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.